మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. డ్రగ్స్ అంశంలోకి బీఆర్ఎస్ పార్టీని లాగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మనుషులను డ్రగ్స్ రాక్షసులుగా మారుస్తున్నాయన్న కేటీఆర్ బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వ్యక్తులు డ్రగ్స్ తీసుకోవడం దురదృష్టకరమన్నారు. డ్రగ్స్ తీసుకున్న వారిని పెడ్లర్స్ ను కఠినంగా శిక్షించాలన్నారు. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ ఏ పరీక్షకైనా సిద్ధమని మరోసారి స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసులోకి తనను లాగాలనే చూస్తే లీగల్ నోటీసులు ఇస్తామన్నారు. మరోవైపు అన్ని పార్టీల నేతలు డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలన్న మహేష్ కుమార్ గౌడ్ సూచనను స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు కేటీఆర్. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రస్తుతం దానికి సంబంధించి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. డ్రగ్స్ అంశంలోకి బీఆర్ఎస్ పార్టీని లాగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారంటూ కూడా ఆయన పలు పోస్టులు పెట్టారు. మనుషులను డ్రగ్స్ రాక్షసులుగా మారుస్తాయన్న కేటీఆర్ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు డ్రగ్స్ తీసుకోవడం దురదృష్టకరమన్నారు. డ్రగ్స్ తీసుకున్న వారిని పెడ్లర్స్ ను కఠినంగా శిక్షించాలన్నారు. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ ఏ పరీక్షకైనా సిద్ధమని మరోసారి స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసుల్లోకి తనను లాగాలని చూస్తే లీగల్ నోటీసులు ఇస్తారన్నారు కేటీఆర్. మరోవైపు అన్ని పార్టీల నేతలు డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలన్న మహేష్ కుమార్ గౌడ్ సూచనను స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు కేటీఆర్.